హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనకు రీసెంట్‌గా ఐఫోన్ నంబర్ సీరీస్‌తో పాటు వీళ్ళు ఈ సీరీస్ ఒకటి లాంచ్ చేశారు కదా! 16 అయితే లాంచ్ చేశారు కదా! సో, అదేంటంటే కొంచెం మినిమల్ స్పెక్స్ ఉంటాయి కంపేర్ టు మెయిన్ నంబర్ సీరీస్ 15, 16, 17 వీటితో పోల్చుకుంటే దీంట్లో అయితే కొంచెం కాంప్రమైజెస్ చేసి బడ్జెట్‌లో అయితే తీసుకొచ్చారు కదా! సో, అదే విధంగా సేమ్ వేలో వీళ్ళైతే మనకు 17 కూడా ఈ ఫిబ్రవరి ఈ మంత్‌లో అయితే లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయన్నమాట. సో, మనకు ఇంటర్నెట్‌లో అయితే ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తా ఉంది. సో, మీకు ఫిబ్రవరిలో 17 అయితే లాంచ్ అవబోతుంది. సో, 2026 ఈ టైమ్ లైన్‌లో లేటెస్ట్ స్పెక్స్ అయితే ఈళ్ళు రాబోతున్నారు. సో, 2026లో రాబోతున్న ఫస్ట్ యాపిల్ నుంచి ఫస్ట్ హార్డ్‌వేర్ స్పెక్స్‌తో వస్తున్న మొబైల్ అయితే అవుతది ఇది. సో, ఒకసారి బ్రీఫ్‌గా అసలు ఇట్లా ఈ స్పెక్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము. సో, స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్ 17తో పోల్చుకుంటే కొంచెం అయితే డౌన్‌గ్రేడ్ అయితే ఉంది. మెయిన్‌గా కెమెరా విషయంలో అయితే వీళ్ళు డౌన్‌గ్రేడ్ చేస్తారు. మనకు తెలిసిందే మనకు 16 దగ్గర నుంచి మనకు సింగిల్ కెమెరా అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు కదా! సేమ్ అదే మీకు 17లో కూడా మెయిన్ సింగిల్ సెన్సార్ కెమెరా అయితే ఉంటది. సో, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు అప్‌గ్రేడెడ్ డిజైన్ అదేవిధంగా ఇంటర్నల్స్ కంపేర్ టు 16 బెటర్ కెమెరాస్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, ఇది లాంచ్ విషయం చూసినట్లయితే మనకు ఫిబ్రవరి 16 అంటే వాలంటైన్స్ డే ఒక 2 డేస్ తర్వాత అయితే మనకైతే ఇది లాంచ్ అవబోతుంది. సో, కంపేర్ టు మనకు 15 సేమ్ మనకు పిక్సెల్ 10 అయితే లాంచ్ అవుతది. సో, 1 డే తర్వాత అయితే ఇదైతే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు యూఎస్‌లో $599 అయితే ఇది లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఆ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 54,000 కన్వర్ట్ చేస్తే బట్ మనకు టాక్స్ ఇవన్నీ కలిపి అయితే ఆల్మోస్ట్ మీకు 60,000 నుంచి 65,000 ఈ ప్రైస్ రేంజ్ లో మనకు లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మనకు ప్రీవియస్ జనరేషన్ 16 చూసుకున్నా కానీ మనకు ఇండియాలో ₹1 తక్కువ మీకు 60,000 అయితే లాంచ్ అయింది. 59,999 అయితే లాంచ్ అయింది. సో, మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పాయింట్లు అయితే దీని అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, బెటర్ నా సజెషన్ ఏంటంటే కొన్ని రోజులు ఆగినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈవెన్ మీకు 16 మనకు లాంచ్ అయినప్పుడు 60,000 లాంచ్ అయింది. ఇప్పుడు 8,000 వరకు తగ్గి మీకు ఆల్మోస్ట్ 52,000 అయితే మనకు 16 వస్తుంది కదా! సో, అదేవిధంగా ఇది ఒక 6 మంత్స్ 1 ఇయర్‌లో అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 10,000 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే కొనాలనుకుంటున్నారో. ఇంకా దీని యొక్క డిస్‌ప్లే చూసుకున్నట్లయితే మనకు సేమ్ మనకు చూసినట్లయితే ప్రీవియస్ జనరేషన్ లాగే 6.1 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటది. అదేవిధంగా ఇది ఓన్లీ జస్ట్ 60 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తది. మనం చెప్పాం కదా! ఇదొక బడ్జెట్ సెగ్మెంట్‌లో వీళ్ళు తీసుకొస్తున్న మొబైల్. యాపిల్ బడ్జెట్ అంటే యాపిల్ విషయంలో మినిమమ్ 50,000 అనమాట. బట్ వర్తా అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. ఎందుకంటే మీకు ఆ ప్రైస్ పాయింట్‌లో ఆండ్రాయిడ్‌లో బెటర్ ప్రాసెసర్ కంపేర్ టు వీటిని బీట్ చేసేయగలిగే ప్రాసెసర్‌లు అయితే మనకు వచ్చేస్తున్నాయి. సో, మీకు 8 Gen 5 ఎలైట్ ప్రాసెసర్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. సో, ఆ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో, ఖచ్చితంగా యాపిల్ అయితే దీన్నైతే దృష్టిలో పెట్టుకోవాలి. సో, వీళ్ళు పవర్‌ఫుల్ ప్రాసెసర్స్ ఎప్పటినుంచో తయారు చేస్తున్నారు. బట్ మీకు ఓన్లీ స్నాప్‌డ్రాగన్ నుంచి కూడా మీకు పవర్‌ఫుల్ ప్రాసెసర్స్ అయితే వస్తా ఉన్నాయి. సో, ప్రైస్ విషయంలో కొంచెం వీళ్ళు కూడా చూసి స్టెప్స్ వేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో, నేను చెప్పినట్లు 60 హెర్ట్జ్ వరకు ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు ప్రమోషన్ సపోర్ట్ అయితే ఉండదు. మీరు జస్ట్ బేసిక్ డిస్‌ప్లే అనేది దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ దీంట్లో C1X మోడెమ్ సెల్యులార్ మోడెమ్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక జనరేషన్ అహెడ్ అనమాట. సో, ప్రెజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ C1X అనేది. సో, దీనివల్ల సిగ్నల్ రిసెప్షన్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. సో, మీకు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మీకు 2 టైమ్స్ బెటర్ సిగ్నల్ రిసెప్షన్ అయితే ఉంటది. అంతేకాకుండా దీంట్లో మీకు N1 చిప్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. సో, మీకు వైర్లెస్ కమ్యూనికేషన్, వైఫై, బ్లూటూత్ వీటన్నిటికైతే ఇది సపోర్ట్ చేస్తది. ఇంకా లాస్ట్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు మా ప్రీవియస్ జనరేషన్ 16లో మీకు A18 బయానిక్ చిప్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు A19 బయానిక్ చిప్ అయితే తీసుకొస్తున్నారు. సో, ఒక జనరేషన్ అయితే అప్‌గ్రేడ్ అయితే ఉంటది. మీకు 2026లో వస్తున్న ఇది A19 బయానిక్ చిప్ అయితే వస్తుంది. మీకు అన్ని వేరియంట్స్‌లో మీకు 8GB, 256GB అయితే మీకు స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మీకు అన్ని వేరియంట్స్‌లో 8GB అయితే మీకు స్టాండర్డ్‌గా అయితే అవైలబుల్ ఉంటది. నాకు తెలిసి ఇండియన్ వేరియంట్‌లో మీకు 128GB చూసే ఛాన్స్ అయితే ఉంది ఇంటర్నల్. ఎందుకంటే ఇండియన్స్ ఇంకొంచెం బడ్జెట్‌లో చూస్తుంటారు కాబట్టి వీళ్ళు తగ్గించి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కంపేర్ టు మీకు గ్లోబల్ లాంచ్. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు సేమ్ 16లో లాగే దీంట్లో కూడా సింగిల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇది మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు లెన్స్ అయితే మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఉంటది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీకు 18 మెగాపిక్సెల్ అయితే ఉంటది. ఎవరైతే ఫోటోగ్రఫీ నేను ఎక్కువ తీసుకొని నాకు ఒక కాంపాక్ట్ డే టు డే లైఫ్‌లో యూజ్ చేసే మొబైల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మెయిన్‌గా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇదైతే సూట్ అవుతుందన్నమాట. లేటెస్ట్ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్‌కి అయితే. సో, ఇదైతే సూట్ కాదనే చెప్తాను. ఎందుకంటే దీనికంటే బెటర్ సేమ్ ప్రైస్‌లో బెటర్ కెమెరాస్ అండ్ ప్రాసెసింగ్ చేసే ఫోన్స్ అయితే మీకు మార్కెట్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం దీంట్లో అయితే 4000 mAh బ్యాటరీ అయితే తీసుకొస్తున్నారు. అండ్ మీకు 25 వాట్స్ మ్యాక్సేఫ్ అయితే సపోర్ట్ చేస్తది. సో, మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయినా చేసేనండి మీరు మ్యాక్సేఫ్‌ని యూజ్ చేసేది 25 వాట్స్ వరకు అయితే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు.
సో వైట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. సో ఎగ్జాక్ట్‌గా ఎంత అనేది మెన్షన్ చేయట్లేదు కానీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బట్ మ్యాక్స్ సేఫ్ మాత్రం 25 వాట్స్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తది. అండ్ దీంట్లో సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చినట్లయితే మీకు iOS 19 ఔట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తది. మెయిన్‌గా వీళ్ళు స్ట్రెస్ చేసేది ఏఐ ఫీచర్స్ అన్నమాట. సో మీకు 2026 కాబట్టి మీకు ఖచ్చితంగా ఏఐ ఫీచర్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేసే ఉంటాయి. అండ్ ఇంకొకటి వీళ్ళు మెయిన్‌గా కాన్సంట్రేట్ చేసేది పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ డివైస్ ఎక్కువ రోజులు లైఫ్ వచ్చేటట్లయితే వీళ్ళు చేసామని చెప్తున్నారు. బట్ మనం అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు ఒక అప్డేట్‌తో మొత్తం అయితే దీన్ని చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చెప్తా ఉన్నారు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మనకు 17E రివ్యూ కాదు. సో డీటెయిల్స్ గురించి. సో ఇవి ఇంటర్నెట్‌లో స్క్రాల్ అవుతున్న డీటెయిల్స్ అన్నమాట. సో ఇవి సేమ్ స్పెక్స్ ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మీకు యాపిల్ కొన్ని అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ కూడా దీన్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో నేను అన్ని కూడా మీకు స్క్రీన్ షాట్లు ఆల్రెడీ వేశాను కదా. సో అది ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటి? 16E ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చా లేదని కింద కామెంట్ సెక్షన్ అండి. సో ఎవరైతే యాపిల్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ అదర్వైజ్ నేనైతే స్కిప్ చేసేయచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.